మందలో తొలుచూలు పుట్టిన వాటిని, వాటిలో కొవ్విన వాటిని కొని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. సో కాబట్టి ఎందుకు కయీను అర్పణ లక్ష్య పెట్టలేదు? కయీన్ని లక్ష్య పెట్టలేదు కాబట్టి. సో ఆ లైన్ అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏదండి? యెహోవా హేబేలును అతన్ని అర్పణ లక్ష్య పెట్ట. యెహోవా హేబేలు అర్పణ లక్ష్య పెట్టడం వల్ల హేబేలు లక్ష్య పెట్టడం కాదు. సో ఇది అర్పణను గురించినటువంటి బేసిక్ ఇష్యూ ఏంటంటే, నేను తెచ్చిన దాన్ని చూసి దేవుడు సంతోషించి నన్ను అంగీకరిస్తాడని కాదు. మన లోకంలో ఏ మతస్థులైనా దేవుడికి ఇచ్చుకోవడం దగ్గర వచ్చినటువంటి ప్రాథమికమైనటువంటి విషయం ఏంటంటే, దేవుణ్ణి ఏదో సంతోష పెట్టడానికి, దేవుడా నీకు ఇది చేస్తాను, నీకింత చేస్తాను అని మనం దేవుణ్ణి సంతోష పెట్టడానికి, దేవుణ్ణి ఉబ్బితబ్బిబ్బు చేయడానికి ఏదో తెద్దాం అనుకుంటాం. కానీ యాక్చువల్ ఇష్యూ ఏంటంటే, దేవుడు నిన్ను అంగీకరిస్తేనే నువ్వు తెచ్చిందాన్ని అర్పిస్తాడు. కాబట్టి నేను తెచ్చిన దాన్ని చూసి దేవుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదండి 10,000 కట్టా తిట్టినోడికి 100 కట్టా తిట్టినోడికి కొద్దిగా తేడా చూపించినట్టుగా అలా ఉండదు. అక్కడ నువ్వేం పెట్టావు, ఏం తెచ్చావు అనేది ఇష్యూ కాదు. అసలు నువ్వు అంగీకరించబడితేనే నీ అర్పణ అంగీకరించబడుతుంది. సో కాబట్టి కయీను అర్పణను అంగీకరించలేదు. కారణం కయీన్ని అంగీకరించలేదు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు కొద్దిగా నాన్ వెజ్ ఇష్టం, వెజిటేరియన్ తెచ్చాడు మనవాడు, పొలంలోది దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి అర్పణ అనేది బలిపీఠం మీద రక్తం ప్రోక్షించబడాలి అని ఇట్లాంటివన్నీ చెప్తారు. కానీ మన బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చూస్తే ఇక్కడ కయీను యొక్క అర్పణలో ఇది లోపం ఉంది. వీడు పళ్ళే తెచ్చాడు, లేకపోతే కున్నే తెచ్చాడు, ఎక్కువ తేలేదు, లేకపోతే దేవుడికి ఇంకా అంత కుళ్ళిపోయినవి తెచ్చాడు, సగం తినేసినవి తెచ్చాడు అని ఎక్కడా లేదు బైబిల్లో. ఇద్దరు అర్పించారు. అర్పణలతో సమస్య కాదు ఇక్కడ. సమస్య ఎక్కడ? మనిషితో సమస్య.